Yes. Good morning, friends. Is my voice is audible, friends? Yes, friends. Yes. Please be and mute, please. Yes, friends. Okay, fine. No problem. Okay, not an issue. Anyway, so జనరల్ గా మనకి ఆ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం బీటెక్ కంప్లీట్ చేసాం. ఓకే, ఎంసీఏ కంప్లీట్ చేసాం. ఓకే, ఎంటెక్ కంప్లీట్ చేసాం. ఓకే, ఇలా కొన్ని కోర్సులు కంప్లీట్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే బీసీఏ చేస్తారు, కొంతమంది బీబీఏ చేస్తారు, కొంతమంది ఏంటంటే బిఎస్సి చేస్తారు, కొంతమంది బీకామ్ చేస్తారు, మరికొంతమంది ఏం చేస్తారంటే బీఫార్మసీ. ఓకే, తర్వాత కొంతమంది ఎంఫార్మసీ. ఎస్ ఎస్, ఇలా కొంతమంది కొన్ని కోర్సులు చేస్తారు. కొంతమంది అయితే సింపుల్ గా కొన్ని కొన్ని కోర్సులు చూడండి ఎంఎస్సి చేస్తారు, ఎంఎస్సి ఫిజిక్స్, కొంతమంది ఎంఎస్సి మ్యాథ్స్, కొంతమంది ఇట్లా. సో ఎంఎస్సి కెమిస్ట్రీ కొంతమంది ఇలాగా, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కొంతమంది ఇలాగా, కంప్యూటర్ సైన్స్ ఎస్ ఎస్ ఇలాగ ఎంఎస్సి చేస్తారు. కొంతమంది అయితే ఎంఏ చేస్తారు, కొంతమంది అయితే ఎస్ ఫ్రెండ్స్ ఎంకామ్ చేస్తారు, కొంతమంది అయితే ఎంబీఏ కూడా చేస్తారు. ఓకే, సో ఎంబీఏ ఏదైనా స్పెషలైజేషన్ చేస్తారు. ఇది అసలు యాక్చువల్ కోర్సు. సార్ బీటెక్ అంటే ఏంది? బీటెక్ అనేది ఒకటి కాదు బాస్. బీటెక్ అంటే ట్రిపుల్ ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, ఐటీ అవన్నీ కూడా బీటెక్ అంటే మొత్తం వస్తాయి. ఓకే, బీటెక్ అంటే సివిల్ కూడా వస్తుంది సార్. సివిల్ కూడా, సివిల్ మెకానికల్ కూడా అదే కదా, సివిల్ అండ్ మెకానికల్. ఎస్ ఎస్, ఇది ఓకే. ఇది బీటెక్. బీటెక్ అంటే ఇక మొత్తం కోర్సులు. సో డిగ్రీ అంటే ఇక మొత్తం బీసీఏ, బీబీఏ, బీఎస్సీ, బీకామ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బీఫార్మసీ. ఓకే, డిగ్రీ, నార్మల్ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ డిగ్రీ, బీఫార్మసీ అంటే. ఓకే, ఎంసీఏ ప్రొఫెషనల్ డిగ్రీ. ఓకే, సరే చూద్దాం. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా మేము ఈ కోర్సులన్నీ చేసాము, ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి రావాలి. ఓకే, ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఓకే, సో టైం ఎంత పడుతుంది? టైం అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ కోర్సులు చేసిన వాళ్ళకి టైం ఎంత పడుతుంది అంటే, ఇప్పుడే సరే 2024లో పాస్ అయ్యారు, లేదా 2023లో పాస్ అయ్యారు, ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, బట్ టైం ఎంత పడుతుంది నేర్చుకోవడానికి? నాకు ఇప్పుడు జాబ్ వస్తుంది, జాబ్ ఇప్పుడు వస్తుంది, సో నాకు సపోర్ట్ ఎంత కావాలి? సపోర్ట్ ఏమి ఉండాలి? ఇవన్నీ ఆలోచించాలి ఒక స్టూడెంట్. అంతేగాని ఫస్టే జాబ్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ అదే. అసలు నువ్వు సాఫ్ట్వేర్ కోర్సు సెలెక్ట్ చేసుకోలేదు, అది మంచిదా కాదో తెలియదు, అసలు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకోవాలనే టైం ఎంతో తెలియదు, అసలు నీకు సపోర్ట్ ఉందో లేదో తెలియదు, వెంటనే జాబ్. ఏదైనా సరే, ఎవరైనా సరే సాఫ్ట్వేర్ కోర్సు ఒక 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 డెమో కండక్ట్ చేసామంటే, సార్ జాబ్ ఎప్పుడు వచ్చింది సార్ నాకు? ఏం అసలు నువ్వు అప్పుడే కోర్సు నేర్చుకున్నట్టే, దానికి టైం స్టడీ చేసి టైం యూనో కేటాయించినట్లే, తర్వాత నీకు సపోర్ట్ ఉన్నట్లే, అన్నీ కలిస్తే గానీ జాబ్ వస్తుంది. అన్ని కలిస్తే, అన్ని అంటే ఏంది? సాఫ్ట్వేర్ ట్రైనింగ్ చక్కగా తీసుకోవాలా, దానికి మంచి టైం తీసుకోవాలా, దానికి మంచి చక్కగా సపోర్ట్ కావాలా, ఆ, నీ దగ్గర మళ్ళీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలా. సో నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలా, నీకు సపోర్ట్ ఉండాలి, తర్వాత నీకు టైం తీసుకోవాలి, తర్వాత ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ 4 ఫ్యాక్టర్స్ కలిస్తే నీకు 100% సక్సెస్ అవుతావు, అప్పుడు జాబ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ గానే స్టూడెంట్ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే నెగిటివ్ మైండ్ సెట్. టోటల్ గా ప్రతి ఒక్కడు నెగిటివ్ మైండ్ సెట్ లోనే ఉంటాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు నెగిటివ్ మైండ్ సెట్ లో ఉంటారు అంటే, అక్కడ ఇన్పుట్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇన్పుట్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ ప్రపంచంలో ఏ కోర్స్ నేర్చుకున్న సలహాలు ఇచ్చేవాడు ఎవడు లేడు, కానీ మనం సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలన్నప్పుడు మనకి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, దఫా దగ్గరగా చెప్పాలంటే ఒక 100 మంది మనకి సలహాలు ఇచ్చేదానికి రెడీగా ఉంటారు. 100 మంది. మనం ఫోన్ ఆఫ్ చేసుకోవడమే, లేకపోతే 100 మంది 100 సలహాలు ఇస్తారు. రే ఇచ్చేయి, అచ్చేయి, మా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాడు తొందరగా జాబ్ కొట్టాడు, అచ్చేయి. ఎన్ని రోజుల్లో మా 15 డేస్ ట్రైనింగ్ తీసుకున్నాడు, 15 డేస్ లో జాబ్ వచ్చింది. 1 మంత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు యుఎస్కి వెళ్ళాడు. అంటే 1 మంత్ 15 డేస్ ట్రైనింగ్, 15 డేస్ జాబ్, తర్వాత 2 నెలలు యుఎస్ వెళ్ళాడు. అబ్బా, మా ఫ్రెండే రా, మా ఫ్రెండ్ చాలా డైలీ మాకు కలిసేవాడు తెలుసా, ఇప్పుడు ఎక్కడున్నాడు? యుఎస్ లో ఉన్నాడు. వాళ్ళు ఏదో చేశారంట, వాడు యుఎస్ వెళ్ళిపోయాడు. అక్కడ ఏంట్రా బాబు ఇంత ప్యాకేజీ, అబ్బా. ఇక వాడే ఇలాంటి మైండ్ సెట్ లో ఉంటాడు. ఇంకొక వ్యక్తి ఏంటంటే, అరే సాఫ్ట్వేర్ జాబ్ చాలా ఈజీరా,
ఏం చేస్తున్నాను ఇంటి దగ్గర? అంటే ఏ కోర్స్ నేర్చుకోవాలని చూస్తున్నా అన్న. ఏం లేదురా, నా దగ్గరికి వచ్చేసేయ్. నేను ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో ఉన్నాను. ఆల్రెడీ నేను ఆ జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ. నువ్వు వచ్చేసేయ్, ఏం లేదు. నువ్వు వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వు. ఉదయం పూట ఒక 1 అవర్ క్లాస్ ఉంటుందిరా. 1 అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత చక్కగా మన రూమ్కి వచ్చేసేయ్. నేను అన్ని చక్కగా నేర్పిస్తా. ఎంతరా, ఒక 1 మంత్ 1.5 months లో అట్లా అలా 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 చేస్తే వెంటనే జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వచ్చేస్తే చక్కగా నీకు ఏందిరా, కనీసం 2 లక్షల దాకా, లక్ష రూపాయలు ఈజీగా వచ్చింది ప్యాకేజీ. ఏది, అసలు ఇతను బెంగళూరు రాలేదు. ఇతను కోర్స్ నేర్చుకోవాలో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు, ఏమి లేదు. ఇప్పుడే ఆల్రెడీ 2 లక్షలు ఈయనకి ప్యాకేజ్ వచ్చినట్టే, లక్ష ప్యాకేజ్ వచ్చినట్టే ఈయన చెప్పటం. ఈయన ఈయన చెప్పాడని ఆయన ఏం చేస్తాడు, వెంటనే రావడానికి ట్రై చేస్తాడు. ఈ క్రమంలో ఎవరో ఉంటారు, ఒకళ్ళు ఏం చేస్తారు, బాబు మీకు డెమో ఇవ్వబడును, అన్ని కోర్సులు కోసం కెరీర్ గైడెన్స్ ఇవ్వబడును, ఒక్కసారి క్లాస్ అటెండ్ అవ్వండమ్మా అంటాడు ఆయన. ఇక ఈ క్లాస్‌లో ఏం చెప్తారు? ఈ సార్ ఏం చెప్తాడంటే, "కాదు బాబు, అట్లా కాదు నాయనా. సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఫస్ట్ మనం ట్రైనింగ్ తీసుకోవాలా. ట్రైనింగ్ తీసుకున్న దాన్ని పూర్తి స్థాయిలో నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు అర్థం చేసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్‌ని పూర్తిగా ప్రెజెంటేషన్ స్కిల్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలా. ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ బాగా కన్వర్ట్ చెయ్యి. సబ్జెక్ట్ బాగా చదివిన తర్వాత ల్యాబ్ ప్రాక్టీస్ చేయాలా. ఆ ల్యాబ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలా. ఇలాగ ప్రతిరోజు జరగాల. ప్రతిరోజు జరిగే యాక్టివిటీలో నువ్వు 100% సక్సెస్ అయితే అప్పుడే నీకు జాబ్ వచ్చిద్దని ఇక్కడ చెప్తారు. అక్కడేమో అలా, ఇక్కడేమో ఇలా. ఏయ్! వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? వేస్ట్. ఎవడ్రా చెప్పిందిది? మా ఫ్రెండ్‌కి ఫోను చేస్తే 2 డేస్ బ్యాక్ ఏం చెప్పాడు? "రారా వచ్చేసేయ్. 2 మంత్స్‌లో పక్కా" అన్నాడు. ఈయనేంది ఊరక చిన్న పిల్లోడిలాగా చెప్పినట్టు చెప్తాడు. క్లాస్‌కి రావాలంటాడు. దాన్ని ప్రెజెంటేషన్ మార్చుకోవాలంటాడు. దాన్ని మళ్ళీ ల్యాబ్ చేయాలంటాడు. దాన్ని నువ్వు వచ్చిందో లేదో మళ్ళీ చెక్ చేసుకోవాలంటాడు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చదవమంటాడు. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? వాట్ ఈస్ దిస్? ఈయనేదో పెద్ద ఒక 30 సంవత్సరాలు ఐటీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు బిల్డప్ మళ్ళీ. డెమోకొచ్చినోళ్ళు ఒక 30 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ నాకుంది, నువ్వు చెప్పరా అన్నట్టుగా ఉంటాడు. అంటే ఇప్పుడే బీటెక్ పాస్ అయ్యి, ఇప్పుడే డిగ్రీ పాస్ అయ్యి, ఇప్పుడే ఎంసీఏ పాస్ అయ్యి, నువ్వు ఉన్న క్లాస్ నాలెడ్జ్ నీది. బుక్కిష్ నాలెడ్జ్. ఇక్కడ నాలెడ్జ్‌లోకొచ్చి రియల్ టైమ్‌లో పనిచేసోడు నీ దగ్గరకి చెప్పడానికొస్తే, నువ్వు వాడినెలా డిసైడ్ చేస్తావు? హౌ యూ డిసైడ్? నాట్ పాసిబుల్. కానీ మనం డిసైడ్ చేస్తాం. 1 అవర్ ఏ ఏంట్రా మామ క్లాస్ ఏంట్రా? ఎవడ్రాడు వేస్ట్ తి. ఏందో ఇదేదో నీకు అర్థమైనట్టు. నేను మళ్ళీ చెప్తున్నా. ఒకసారి అర్థం కాదు మిత్రమా. రెండోసారి అర్థం కాదు మిత్రమా. మూడోసారి మనసు పెట్టు నువ్వు, అర్థమైద్ది క్లాసు. అంతేగాని వెళ్ళిన వెంటనే ఫాస్ట్‌గా 1 అవర్‌లో అబ్బా! అంతా చెప్పాలి. అర్థమవుతుందిరా, జాయిన్ అయిపోతారా. ఏందో ఏం అర్థమైంది? నీకేమొచ్చింది? ఆయనేం జెప్పాడు? నాకు తెలీదు. అర్థం కాదు. అంటే నేనేమంటానంటే అట్‌లీస్ట్ యూ మస్ట్ స్పెండ్ అట్‌లీస్ట్ 5 డేస్. ఒకటేదన్నా నేర్చుకోవడానికి 5 రోజులు దాని మీద సమయం కేటాయించు. ప్రతిరోజు క్లాస్‌కెళ్ళు. అది ఏ కోర్స్ అయినా. కోర్స్ నంబర్ 1 5 రోజులు చూడు దాన్ని. మళ్ళీ ఈ కోర్స్‌ని పక్కన పెట్టేసి కోర్స్ నంబర్ 2 ఒక 5 రోజులు చూడు. మళ్ళీ ఈ కోర్స్ అలాగా 5 డేస్‌కి ఆ కోర్స్ అంటే అర్థమైద్ది. అంతేగాని ఒక వస్తావు, కాసేపు ఏదో చెప్తావు. ఆ చెప్పే దాంట్లో కూడా మళ్ళీ ఎనక నుంచి మనకు వాట్సాప్ ఫోన్‌లొస్తాయి. మళ్ళీ వాట్సాప్ చాటింగ్‌లొస్తాయి. మళ్ళీ ఏదో అర్జెంట్‌గా కుర్చీలోంచి లేసి సడెన్‌గా బయటికెళ్ళి మళ్ళీ మాట్లాడతాం. ఈయనేమో సీఎం లాగా. ఆ! ఏ హైదరాబాదు, బెంగుళూరులో వచ్చిందెందుకు? ట్రైనింగ్ తీసుకోవడానికి. మళ్ళీ ఈయనకి అన్ని అర్జెంట్ ఫోన్ కాల్సొస్తాయి. నేనేమంటానంటే, మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఈ సార్ ఏం చెప్పాడో తెలీదు. వచ్చి కూర్చుంటాడు మళ్ళీ స్టైల్‌గా. మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ చూస్తా ఉంటాడు. మళ్ళీ చూసినప్పుడు ఉంటదా? మళ్ళీ వాట్సాప్, మళ్ళీ వాట్సాప్. ఇంకెందుకంటే ఈయనకి క్లాస్ మీద ఈయనకి దృష్టి ఉండదు. అప్పుడు ఏం జరిగిద్ది? బయటకొచ్చి "రా మామ క్లాసే, బెస్ట్ క్లాస్ రా ఎవడ్రాడు? రా క్లాస్. ఏ తీసేయ్. ఇంకో కోర్స్‌కెళ్దాంపా." ఏందో అసలా కోర్స్ అంటే తెలీదు. ఏం విన్నావో తెలీదు. ఏమి నేనేదంటే యూ మస్ట్ స్పెండ్ అట్‌లీస్ట్ 5 డేస్. 5 డేస్ స్పెండ్ చేయి మిత్రమా. 5 డేస్ స్పెండ్ చేస్తే కదా నీకు అర్థమయ్యేది. అప్పుడు దాకా ఎలా అర్థమైద్ది? ఆ! అది ఆన్‌లైన్ అయినా అంతే, ఆఫ్‌లైన్ అంతే. సో, ఆన్‌లైన్ అంతే, ఆఫ్‌లైన్ అంతే. ఈ మధ్య కాలంలో ఆఫ్‌లైన్ కోర్స్ అయినా, ఆన్‌లైన్ కోర్స్ అంటే ఒకటే మిత్రమా. ఆఫ్‌లైన్ కోర్స్ అంటే ఖర్చు పెరిగిద్ది. ఆన్‌లైన్ కోర్స్ అంటే ఖర్చు తగ్గిద్ది. మీ పేరెంట్స్ దగ్గర డబ్బులుంటే ఆఫ్‌లైన్. మీ పేరెంట్స్ దగ్గర డబ్బులు లేకపోతే ఆన్‌లైన్. యెస్. 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 ఇప్పుడు దాకా నేను డిగ్రీలు, బీటెక్‌లు, ఎంసీఏలు, ఎంటెక్‌లు, ఎంబీఏలు అన్నీ చదివిచ్చి డబ్బులయిపోతే ఆన్‌లైన్‌లో కోర్స్ తీసుకో. లేదు డబ్బులు బాగున్నాయి సార్ అంటే ఆఫ్‌లైన్‌కి రా. రూమ్ తీసుకో.
సరదాగా తిరుగు, సరదాగా కోర్స్ నేర్చుకో, జాబ్ కొట్టు, అంతే. ఏదైనా ఒకటి. ఫస్ట్ ఏంటంటే మనకు కావాల్సింది సపోర్ట్ కావాలి. ఫస్ట్ సపోర్ట్. అందుకే నేనంట, ఒక వ్యక్తి ఇదే ఇదే డైలాగ్ ఏంటి, నేను చెప్తున్నా కదా, సపోర్ట్ ఎంత టైం ఉంటుందో తెలియదు అతని దగ్గర. తర్వాత సపోర్ట్ అంటే బ్యాక్‌గ్రౌండ్ పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాలా. మరి అంతే కదా! నువ్వు ఎక్కడికెళ్ళాలన్నా మనీ గావాలా. కోర్స్ నేర్చుకోవాలన్నా డబ్బులు గావాలా. బయటికెళ్ళి టీ తాగాలంటే డబ్బులు గావాలా. టీ తాగుతూ అలా అలా మంచి కిందకెళ్తే హాస్టల్‌లో ఉండాలంటే డబ్బులు గావాలా. లేదు సరదాగా ఏదన్నా ఇంకోటి చేయాలంటే డబ్బులు గావాలి. ప్రతిదానికి మనీ బాస్. ఏది లేకపోయినా నీకు టెన్షన్ పెరిగిద్ది సిటీలో. టెన్షన్ పెరిగితే ఏం జరిగిద్ది? టెన్షన్ పెడితే ఏం జరగదు. ప్రశాంతంగా నువ్వు తల కింద దుప్పటేసుకొని నిద్రపోవాల్సొస్తది. ఎక్కడ హాస్టల్‌లో. అంతే తప్పదిక. ఎందుకు సార్ అంటే అంతే మరి. ఆలోచనల మైండ్ టెన్షన్ పడతది. ఏంటి పరిస్థితి? నాదేంటి? నాది డిగ్రీ అయిపోయింది. ఈడేమో కోర్స్ జాయిన్ అయ్యాను. ఇక్కడేమో డబ్బులు లేవు. ఏం చేయాలా? చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బులుంటలేదు. ఇంటి దగ్గరైతే డబ్బులు పంపించట్లేదు. ఏం చేయాలా? డ్యాడీ, మమ్మీ అంటే పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మరేం చేయాలా? అప్పుడు వెంటనే ఈయన వైరాగ్యంలోకెళ్ళిపోతాడు. వైరాగ్యంలోకెళ్ళిపోయి వాక్ ఇన్ ఇంటర్వ్యూ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎంత సార్ జీతం? 8,000 ఇస్తామండి. అరే! 8,000 అంతే అండి. 8,000 కంటే మించి ఇవ్వము. ఎంతసేపు పని చేయాలా? అంటే మీరు 2 గంటలకొచ్చి 10 దాకా పని చేయాలా? ఒక షిఫ్ట్ ఉంటది. లేదా 6 గంటలకొచ్చి 2 గంటల దాకా ఒకటి షిఫ్ట్ ఉంటదండి. ఆహా! 6 గంటల నుంచి 2 గంటల దాకా. మిగతా టైం ఏం చేయొచ్చు? ఏదైనా వర్క్ చేసుకోవచ్చులే అనుకుంటాం మనం సిటీలో. కానీ ఆ చివరికి 6-2 అనేది వర్క్ ఎట్లా అయిద్దంటే నీ జీవితాన్ని మార్చేసిద్ది. అదే జాబ్‌కి నువ్వు అంకితం అయిపోతావు. బట్ వాట్ అబౌట్ సాఫ్ట్‌వేర్ కోర్స్? సాఫ్ట్‌వేర్ కోర్స్ పక్కన పడిద్ది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ కోర్స్ అనేది నువ్వు ఫస్ట్ నేను చెప్పాను గదా! ట్రైనింగ్ తీసుకోవాలా. ట్రైనింగ్ 2 అవర్స్ తీసుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో నువ్వు మళ్ళీ ఇంటి దగ్గరకొచ్చి దాన్ని చక్కగా నీ సొంత నోట్స్ రాసుకోవాలా. చక్కగా నోట్స్ రాసుకున్న దాన్ని ప్రిపేర్ అవ్వాలా. ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని అప్పుడు ల్యాబ్ రాసుకోవాలా. ల్యాబ్ స్టెప్స్ రాసుకోవాలా. ల్యాబ్ ప్రాక్టీస్ చేయాలా. ఇదేంది ఫస్ట్ డే. ఓకే. ఆ తర్వాత నాకేమొచ్చిందో ఫస్ట్ డే నువ్వు చెక్ జేసుకోవాలా. అంటే దగ్గరగా దీనికి చూస్తే మీరు మినిమమ్ టు మినిమమ్ 5-8 గంటలు పట్టిద్ది టైం. 5-8 అవర్స్ పట్టిద్ది. అంటే 1 డేలో. అంటే ఒక్క డేలో 8 గంటలు నువ్వు స్పెండ్ చేస్తే, ఖచ్చితంగా ఆ టెక్నాలజీతో నువ్వు ఫ్రెండ్‌షిప్ చేసినట్టే. అది ఫ్రెండ్‌షిప్ చేస్తే ఆ టెక్నాలజీ ఎక్కడికి పోదు. నీ సొంతం అయిద్ది. అప్పుడు జాబ్ కొట్టొచ్చు. జాబ్ కొట్టినా సరే ఆ జాబ్‌లో నిలబడొచ్చు. కొంతమంది జాబ్ కొడతారు. కానీ జాబ్‌లో నిలబడలేరు. కారణం ఏంది? విషయం లేదు. సబ్జెక్ట్ లేదు. అందుకు అందుకని నేనేమంటానంటే స్కిల్ ఉంటే కాన్ఫిడెన్స్ పెరిగిద్ది మనకి. స్కిల్ ఉంటే మన కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. ఇంటర్వ్యూకి ఫాస్ట్‌గా ఎళ్తాం. స్కిల్ ఉంటే మన దగ్గర కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతాం. ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన తర్వాత స్కిల్ ఉంటే జాబ్‌లో సర్వైవ్ అవుతాం. జాబ్‌లో సర్వైవ్ అయిపోయిన తర్వాత మంచి పొజిషన్‌కెళ్తాం. మంచి పొజిషన్‌కెళ్తే ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ అట్లా ఎళ్తాం. మనల్ని ఎవరు తీసేయరు. అర్థమైందా? ఎట్లా? సో, ఈ విధంగా నేను చెప్పేదేంటంటే, ఫస్టు అసలు నీకు ఇవన్నీ తెలుసుకొనుండాల. అదే పరంగా మనకి అన్నాను. ఏ కోర్స్ నేర్చుకోవాలి? సాఫ్ట్‌వేర్ కోర్స్ అంటున్నాను. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ కోర్స్ 2 రకాలుంటాయి. అంటే కోడింగ్ కోర్సులుంటాయి. ప్లస్ నాన్ కోడింగ్ ఉంటాయి. ఓకే. అంటే నువ్వు కోడింగ్ సైడ్ ఎళ్తావా? నాన్ కోడింగ్ సైడ్ ఎళ్తావా? ఫస్ట్ గైడెన్స్ తీసుకో. అరే మామ కోడింగ్‌కెళ్దామా? నాన్ కోడింగ్‌కెళ్దామా? కోడింగ్ అంటే ఏముంటదిరా? నాన్ కోడింగ్ అంటే ఏముంటదిరా? కోడింగ్ అనేది నాకు సాధ్యం అయిద్దా? నాన్ కోడింగ్ అనేది నాకు సాధ్యం అయిద్దా? నా దగ్గర సపోర్ట్ ఎంత వరకు ఉంటది? నా దగ్గర పేషెన్స్ ఏంది? నా దగ్గర టైమ్ ఏముంది? టైమ్ ఎంతుంది? ఇప్పుడే నేను 15 సంవత్సరాలు వేస్ట్ చేశా. లేదా 10 ఏళ్ళు గ్యాప్ ఉంటది. ఒకళ్ళకొచ్చి వెంటనే కోడింగ్ కోర్స్ నేర్చుకుంటారు. 10 ఏళ్ళు గ్యాప్ ఉన్న వ్యక్తి కోడింగ్ కోర్స్ నేర్చుకుంటే ఎట్లయిద్ది? మళ్ళీ టైమ్ తీసుకునిద్ది. ఎందుకు? కోడింగ్ అది. మళ్ళీ 10 ఏళ్ళు గ్యాప్ ఉన్న వ్యక్తికి నీ మైండ్ ఎట్లుంటదో తెలీదు. మళ్ళీ కోడింగ్ అది మళ్ళొచ్చావు. అంటే తెలియక పాపం ఎవరో గైడెన్స్ ఇచ్చారు తీసుకున్నాం అట్లా. అలాగా నువ్వు 15 సంవత్సరాలు గ్యాప్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా నాన్ కోడింగ్ వైపే ఎళ్ళాల. కోడింగ్ తట్టుకోలేవు. రాయలేవు. వర్కౌట్ అవ్వదు నీకు. 10 ఏళ్ళు గ్యాప్ ఉన్న వ్యక్తి కోడింగ్ వర్కౌట్ అవ్వదు. నాన్ కోడింగ్‌కే ఎళ్ళాల. నాన్ కోడింగ్ కోర్సులే నేర్చుకోవాలి. తప్పదది. ఇంకంతే కొండ గుర్తు. ఎందుకు సార్? అంటే 10 ఏళ్ళు నీ జీవితంలో గ్యాపొచ్చింది. ఇప్పుడు నీ దగ్గర ఎర్నింగ్ లేదు. ఏదో చిన్న చిన్న చితక జాబులు చేసావు 10, 15 ఏళ్ళకి. ఇప్పుడు మళ్ళొచ్చి మళ్ళీ ఈ అగాధం నెట్టుకొని మళ్ళీ దీన్ని గొట్టెక్కిచ్చేలేక మళ్ళీ చాలా టైం పట్టిద్ది. కోడింగ్ మంచిదే. కానీ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఆ టైం నీకు లేదు గదా! నువ్వెందుకంటే ఆల్రెడీ 10 ఏళ్ళు గ్యాప్ ఉంది గదా! గ్యాప్ ఉన్న వ్యక్తికి మళ్ళీ గ్యాప్ తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ జేయాలంటే సింపుల్ షార్ట్‌కట్‌లో నాన్ కోడింగ్‌కెళ్ళాలి. నాన్ కోడింగ్‌కెళ్ళి ఏదో టూల్ నేర్చుకో నాన్ కోడింగ్‌కి సంబంధించింది. కోడింగ్ లేకుండా. సో, కోడింగ్ లేకుండా కొన్ని టూల్స్ ఉంటాయి. కోడింగ్ లేకుండా కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. నేర్చుకో నాన్ కోడింగ్ స్కిల్స్.
దాన్ని నాన్ కోడింగ్ స్కిల్స్ అంటారు. కోడింగ్ స్కిల్స్ అట్లా, కోడింగ్ స్కిల్స్ అంటే ఎట్లా, నాన్ కోడింగ్ స్కిల్ అంటే ఎట్లా. అయితే అద్భుతమైన ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇప్పుడే కొత్తగా వచ్చిన ఫ్రెషర్ ఎలా ఉంటాడంటే వాడి మైండ్ సెట్ ఇప్పటికిప్పుడే చంద్రమండలాన్ని ఎక్కేసి ఇదిగో జెండా పెట్టి 2 నిమిషాలు నీకు వాట్సాప్ పెడతా అంటాడు. ఏమో ఆ! అంత శక్తి ఉంది నా దగ్గర అంటాడు. కానీ శక్తి ఉందని చెప్పడానికి పనికొచ్చిద్ది గానీ, అది పాసిబుల్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు. అందుకని నేను వాళ్ళకి చెప్పే సలహా ఏందంటే, మీరెప్పుడైనా సరే ఫస్ట్ మీరు బ్యాక్‌గ్రౌండ్ చూసుకోండి. అంటే ఏంది మన బ్యాక్‌గ్రౌండ్ ఏంది? మనకు సపోర్ట్ ఎక్కడి నుంచొస్తుంది? ఓకే. అసలు మనం ఎక్కడైనా సరే వెళ్లి కోర్స్ నేర్చుకోవడానికి ఒక 5 నెల్లో, 6 నెల్లో సమయం పట్టినప్పుడు దానికి సపోర్ట్ ఇవ్వాలా. పక్కన వాళ్ళు ఎవరు పేరెంట్సే. యెస్ ఇవ్వాలా. ఇవ్వగలిగే శక్తి వాళ్ళ దగ్గర ఉందా లేదా? సరే అదొకటి చూసుకోవాలా. 2 అసలు నేను నా దగ్గర పేషెన్సీ ఉందా? లేదా షార్ట్ టెంపరా? షార్ట్ టెంపర్ అంటే ఏంది? ఎళ్తాము, ఒక గంట క్లాస్ ఇంటాం, వచ్చి మనం నాన్‌సెన్స్ పనులన్నీ చేసుకుంటాం. జాబ్ ఎట్లొచ్చిద్ది? ఆ! ఇప్పుడు నీకు 16 గంటలు, 8 గంటలు నిద్రపో. 16 గంటలు కష్టపడాలా. 16 గంటల్లో కనీసం 8 గంటలు చదువు, 8 గంటలు నాన్‌సెన్స్ పనులు చేసుకో. నో ప్రాబ్లమ్. కానీ అసల 8 గంటలు గాదు, ఇంకొక 8 గంటలు గాదు, ఇంకొక 8 గంటలు గాదు. 3 ఎనిమిదిలుంటాయి. 3 ఎనిమిదిలో ఒక 8 నిద్రకు తీసేయి. ఒక 8 నీ ఇంట్లో ఫ్యామిలీ కోసం గడుపు. ఇంకొక 8 ట్రైనింగ్ కోసం గడుపు. ఏది? 16 గంటల టయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు స్టూడెంట్. 16 గంటలుంది టైం స్టూడెంట్‌కి. దాన్ని మొత్తాన్ని కేర్‌లెస్ అయిన స్వభావంతోటి పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాడు. కారణం ఏందయ్యా అంటే ప్లానింగ్ లేకపోవటం, గైడెన్స్ లేకపోవటం, అవతల వ్యక్తి చెప్పే మాటలు అట్లా ఉండటం వల్ల. అందుకని నేను జెప్పేదేంటంటే మిత్రులారా, చూడండి, జనరల్‌గా చెప్పాలంటే ఎప్పుడైనా సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోవాలంటే ప్లానింగ్ అవసరం. గైడెన్స్ అవసరం. ఆ గైడెన్స్ రాంగ్ గైడెన్సా? రైట్ గైడెన్సా? చూసుకోవడం గూడా అవసరమే మళ్ళీ. లేదా మనకు ప్రాబ్లమ్ వచ్చిద్ది. ఎందుకంటే కొంతమంది ఏం జేస్తారంటే మన ఫ్యామిలీ విషయాలు తెలీవు. మనకున్న తొందర తెలీదు. మనకున్న ఇబ్బందులు తెలీవు. మనకున్న అది తెలీదు, ఇది తెలీదు, ఏం తెలీదు. ఒక కోర్స్ సజెషన్ జేస్తారు. ఆ కోర్స్ ఎటువంటిదో చూసుకోవాలి. అది కోడింగ్ కిందకొస్తదా? నాన్ కోడింగ్ కిందకొస్తదా? కోడింగ్ అంటే ఇదిగో ఇంత టైం పట్టిద్ది. ఇంత బడ్జెట్ గావాలి. నాన్ కోడింగ్ అయితే ఇంత టైం పట్టిద్ది. ఇంత బడ్జెట్ గావాలి. ఆ బడ్జెట్ సహకరించోళ్ళున్నారా? గట్టెక్కడానికి నేను అవకాశాలున్నాయా? నేను మళ్ళీ వచ్చి కోర్స్ నేర్చుకుంటా ఏదో చిన్నపాటికి జేస్తా, అయి జేస్తా, ర్యాపిడో జేస్తా, ఆటోలు జేస్తా, అవి జేస్తా, ఇవి జేస్తా, ఇయన్నీ సుత్తి డైలాగులు, సుత్తి మాటలు. వర్కౌట్ అవ్వదు. అలాగుండే పనైతే ఇంటి దగ్గరే ఉండు. తప్పులేదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు సార్? అంటే నీ దగ్గర క్రమశిక్షణ ఉంటే వర్కౌట్ అయ్యిద్ది. క్రమశిక్షణ ఉండాలి. కరెక్ట్‌గా నువ్వు ప్లాన్ జేసుకోవాలా. 8 గంటలు కోర్సు స్టడీ జెయి. 8 గంటలు బయట ఏదైనా పని జేసుకో. 16 గంటలు ఈజీగా సరిపోద్ది. 8 గంటలు నిద్రపో చాలు. కానీ మనిషి దగ్గర స్టెబిలిటీ ఉండాల. మనిషికి రకరకాల యావిగేషన్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. మనిషి డీవియేట్ అవుతా ఉంటాడు. ఒక కోర్సు 15 రోజులు నేర్చుకునే లోపల రెండోవాడొచ్చి, అదేందిరా ఆ కోర్స్ ఎందుకు నేర్చుకున్నావు? ఇదైతే బెస్ట్ గదా! ఇది చాలా మంచిగా ఉంది. ఇది మంచి ఉద్యోగాలొస్తాయంటే దీన్నొదిలేసి దానికి పోతాడు మనిషి. అంటే మనిషికి డీవియేషన్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే అవతల వ్యక్తి చెప్పే మాటల్ని స్పష్టంగా నమ్ముతాడు. బట్ తప్పా, కరెక్టా అనేది ఆలోచన చేసుకోడు. ఎందుకంటే మన ఫ్రెండే, మనోడే, మన బావ, మన అక్క, మన చెల్లెలు వర్క్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మాలా అంటాడు గానీ, అవతల వ్యక్తి మంచి చెప్పినా చెప్పే టైం అంటే స్వీకరించే మూడ్‌లో ఉండరు జనాలు. ఎందుకంటే అవతల వ్యక్తి చెప్పేదంతా గూడా అబద్ధం అనిపిచ్చిద్ది. అది అబద్ధమో, నిజమో నీ కెరియర్‌లో నువ్వు ముందుకెళ్ళిన తర్వాత తెలిసిద్ది. నేనేందంటే మొహమాట పడి నీకు సలహాలిచ్చేవాళ్ళు కొంతమందుంటే, మొహమాటం లేకుండా నువ్వు పైకెదగాలని సలహా ఇచ్చేవాళ్ళుంటారు. నంబర్ 1, నంబర్ 2 నువ్వు మొహమాటంతో సలహాలు ఇచ్చేవాళ్ళతో తీసుకుంటే, నీ లైఫ్ గూడా మొహమాటంగా అట్లాగట్లాగే ఎళ్ళిపోద్ది. మొహమాటం గాదు ఇక్కడ గావాల్సింది. క్లారిటీగా చెప్పే వ్యక్తి గావాలి. ఇదిగో ఈ సైడెళ్తే ఇంత టైం పట్టిద్ది. ఇదిగో ఈ సైడెళ్తే ఇన్ని గంటలు కష్టపడాలి. ఇదిగో ఈ సైడెళ్తే ఇంత బడ్జెట్ గావాలి. ఇదిగో నీ ఫ్యామిలీ నుంచి ఇంత సపోర్ట్ గావాలి. ఇదిగో జాబ్ కనీసం లేట్ అయినా నీ దగ్గర నుంచి సపోర్ట్ ఉండాలా. ఆ తర్వాత నువ్వు టైమ్ స్పెండ్ చేయాలా. ఇవన్నీ చెప్పాలా ముందు. అంతేగాని ఏం లేదులే అంతా నేను జూసుకుంటా అనేది రాంగ్ సాఫ్ట్‌వేర్‌లో. అంతా నేను జూసుకుంటా అనేది రాంగ్ పాలిసీ టోటల్‌గా. అది వద్దసల. అంతా నువ్వు జూసుకునేదేంది? అంతా ఎట్లా చూస్తావు? సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ చేయడానికి మనకు స్కిల్స్ గావాలా. స్కిల్స్ అంటే కోర్స్ నేర్చుకుంటున్నాం. కోర్స్ నేర్చుకోవు, స్కిల్స్ లేవు. ప్రాజెక్ట్ మీద ఎట్లా పని చేపిస్తారు నిన్ను తీసుకెళ్ళి? థిస్ ఈస్ వాట్? థిస్ ఈస్ నాట్ వర్క్. థిస్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. మరేం చేయాలి సార్? ఏం లేదు. కోర్స్ చక్కగా నేర్చుకోవాలా. కరెక్టే సార్, కోర్స్ అంటున్నారు. మరి కోర్స్ ఎంత టైం నేర్చుకోవాలా? టైం ఏందసల? టైం ఏంది సార్ అసల? ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒక కోర్స్ అనేది దగ్గరగా 3-4 మంత్స్ పట్టిద్దమ్మా.
ఏదైనా ఒక కోర్సు 3 నెలలు ఖచ్చితంగా పట్టింది. ఈ 3 మంత్స్ కోర్స్ నేర్చుకోవడానికి, ఇంకొక 3 మంత్స్ నువ్వు నేర్చుకున్న దాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి. అంటే ఆ 3 నెలలు నేర్చుకోవడానికి పడితే, ఇంకొక 3 నెలలు నువ్వు నేర్చుకోవడానికి పట్టిద్ది. అంటే క్లాసులు అటెండ్ అవ్వడానికే టైం ఇది 3 నెలలు. క్లాసులు అటెండ్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ శ్రద్ధగా దాన్ని నోట్స్ రాసుకొని, చక్కగా దాన్ని అర్థం చేసుకొని, మళ్ళీ దాన్ని ల్యాబ్ చేసి, దాన్ని ప్రెజెంటేషన్ స్కిల్స్‌గా మార్చుకొని, సాఫ్ట్ కాపీ నీ బ్రెయిన్‌లో ఎక్కించుకొని, అప్పుడు ఇంటర్వ్యూకెళ్ళాల. అప్పుడు కనీసం ఇంకో 3 నెలలు టైం తీసుకోవాలా. మనిషి ఏందంటే అట్లా టైం తీసుకోలేకపోతున్నాడు. 6 నెలల అమ్మో! 6 మంత్సా? అయ్యో! వద్దు సార్ మాకు ఈ కోర్సు. సార్ తక్కువదేముంది? తక్కువదుంది. 30 డేస్‌లో అయిపోద్ది. నేర్చుకుంటావా? 30 డేస్ కోర్స్ అయిపోద్దంటే జాయిన్ అయ్యేవాళ్ళు 1,00,000 మంది. ఎంత? 1,00,000 మంది. 1,00,000 మంది ఉంటారు. 6 మంత్స్‌లో కోర్స్ అయిపోద్ది అంటే జాయిన్ అయ్యేది 5-6 మెంబర్స్. 5-10 మెంబర్స్. ఏం సార్ అది? ఏందసల? ఏందిది? 30 రోజుల్లో కోర్స్ అయిపోద్దంటే ఎంతమంది చేరతారు సార్? 1,00,000 మంది. ఆన్ ద స్పాట్. ఆన్ ద స్పాట్. పేమెంట్ గూడా ఆన్ ద స్పాట్. స్పాట్. ఈరోజు చెప్పడం డెమో లేదు, ఏం లేదు. సాయంత్రం పేమెంట్. అదే ఈడ బాబు కాదమ్మా 3 మంత్స్ నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలా. 3 మంత్స్ మళ్ళీ ప్రాజెక్ట్స్ అవి ఇవి చేసుకుంటా ఉండాలా. దానికి మేము సపోర్ట్ ఇస్తాం. బాగా నేర్పిస్తాం. ఎక్సలెంట్‌గా మంచిగా నీకు డెవలప్ చేస్తాం స్కిల్స్. స్కిల్స్ డెవలప్ చేసే స్కిల్స్ ఉంటే లోపలికెళ్తే నువ్వు బయటికి తిరిగి రావు. తర్వాత వర్క్ చేసేటప్పుడు గూడా ఎక్సలెంట్‌గా రాణిస్తావు. ఆ తర్వాత నీ ప్యాకేజ్ ఎక్కువ పెరిగిద్దమ్మా. చాలా బాగుంటదమ్మా. ఆ! నువ్వు కనీసం అంటే మనకి జాయిన్ అయ్యేది ఎంతమంది తెలుసా? 5-10 మంది. రాసిస్తా బాండ్ పేపర్. 5-10 మంది జాయిన్ అవుతారు. 30 రోజులు అంటే ఇదే కోర్స్ 30 రోజులు చెప్తే 1,00,000 మంది. ఇదే కోర్సు 3-4, 5 నెలలు అట్లా చెప్తే అంటే 3 నుంచి కనీసం 4 నెలలు చెప్తే 5,000. వాయ్! అదే నిరుద్యోగం పెరిగిపోతున్నట్టు కారణం అది. ఏందంటే అంత తేలిగ్గా సాఫ్ట్‌వేర్ కోర్సులు రావు. వచ్చినా అయి నిలబడవు. అది బట్టి కొట్టి బై హార్ట్ చేసినట్టు నేర్చుకునే కోర్సులు కాదిది. చాలా మంది తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. అంటే డిగ్రీ చదువుతాడు. కొన్ని గైడ్‌లు కొంటాడు ఎగ్జామ్ రాసేటప్పుడు. బీటెక్ చదువుతాడు. కొన్ని గైడ్‌లు కొంటాడు ఎగ్జామ్ రాసేటప్పుడు. సాఫ్ట్‌వేర్ కోర్సు కూడా అంతే గైడ్‌లు. అంటే ఇంటర్వ్యూ క్వెషన్‌లనమాట ఇక. నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇంటర్వ్యూ క్వెషన్‌లు చదివి ఆన్సర్‌లు నేర్చుకుంటే లోపలికెళ్తే ఉద్యోగాలొస్తాయి. ఎట్లొస్తాయి ఉద్యోగాలు? ఉద్యోగాలొస్తాయి. ఉద్యోగాలొచ్చినయి కూడా నిలబడవు. పోతాయి వెంటనే. పొరపాటులో అదేదో ఇంటర్వ్యూ క్వెషన్స్ మిస్ అయ్యి, ఏదో మ్యాచ్ అయ్యి నువ్వేదో సెలెక్ట్ అయ్యావేమో. లోపలికెళ్తే ఔట్. ఎందుకు నీకసలు కాన్సెప్ట్ తెలీదు. ఫండమెంటల్స్ తెలియవు. ఏమీ తెలీవు. ఏదో అక్కడ రాసాడు, ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్‌లో ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి. అయి చదివావు. వాడు అయ్యి అడిగాడు. నువ్వు ఇంట్లోకెళ్ళు అంతే. తర్వాత ఈ ఎఫెక్ట్ 4 నెలల తర్వాతైనా పడిద్ది అంటున్నా నేను. సో, అందుకోసం నువ్వేం చేయాలంటే అలాంటి ఎఫెక్ట్ పడకుండా ఉండటానికి నువ్వు టైమ్ ఇవ్వాలి బాస్. ఖచ్చితంగా టైమ్ ఇవ్వాలి. టైమ్ ఫ్రేమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. టైమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ఎనీథింగ్. ఏదైనా నువ్వు కొత్తగా నేర్చుకోవాలంటే టైం కావాలా. ఆ టైము ఖచ్చితంగా నీకుండాల. తొందర పడకూడదు. ప్రతి మనిషి తొందర పడతా ఉంటాడు. ప్రతిదానికి తొందరే. ప్రతిదానికి అంటే అక్కడ 10 సంవత్సరాలు వేస్ట్ చేసొస్తారు. ఆ కోర్సులు, ఈ కోర్సులు, ఈ ట్రైనింగ్ తీసుకొని 10 సంవత్సరాలు వేస్ట్ చేస్తారు. అక్కడ కోర్స్ జాయిన్ అయ్యడానికొస్తారు. జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ డైలాగ్, "సార్ నాకు జాబ్ 1 మంత్‌లో వచ్చిద్దా?" అరే! 10 సంవత్సరాలు అక్కడ వేస్ట్ చేసావు. నానా రకాల అడ్డమైన చెత్త తిరుగుళ్ళు మొత్తం తిరిగి 10 ఏళ్ళంతా వేస్ట్ చేసుకొని, సాఫ్ట్‌వేర్ కోర్స్ ట్రైనింగ్‌కొచ్చి ఫస్ట్ డే అడిగే మాట ఏం తెలుసా? సార్ జాబ్ ఒక 30 రోజుల్లో వస్తదా? ఎప్పుడొచ్చిద్ది సార్ జాబు? సార్ ఈ కోర్స్ ఎప్పుడైపోద్ది సార్? కోర్సు అదే సార్ ఎప్పుడైపోద్ది? ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశాం సార్. ఎప్పుడైపోద్ది కరెక్ట్‌గా డేట్ చెప్పండి. నాకెప్పుడు జాబ్ వస్తది డేట్ చెప్పండి. మరి అక్కడెందుకు అడగలా? 10 ఏళ్ళు అయిపోయిందిగా అక్కడెందుకు అడగలేకపోయావు వాడిని? 10 సంవత్సరాలు కష్టపడ్డావు అక్కడెందుకు అడగలేకపోయావు? ఇక్కడెందుకు అడుగుతున్నావు? అంటే వీళ్ళు అలుసుగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అలుసుగా ఉన్నారనమాట. అంటే ఏంది నీతో మాట్లాడుతున్నారని అలుసా? దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు కష్టపడితే రాని జాబు 30 రోజుల్లో కష్టపడితే ఎలా వస్తదని నువ్వు నమ్ముతున్నావు? ఎలా అవతల వ్యక్తి నమ్మిస్తున్నాడు? ఎలా అవతల వ్యక్తి మీ ఫ్రెండో, బావో, అక్కో, మామో వీళ్ళందరూ ఎట్లా చెప్తున్నారసలు? కరెక్టే దే ఆర్ వర్కింగ్ ఇన్‌సైడ్ ఐటీ ఇండస్ట్రీ బాస్. హౌ దే హెల్ప్ యూ? హౌ దే హెల్ప్ యూ బాస్? ఈవెన్ ఎస్‌డీఎల్‌సీ లైఫ్ సైకిలే రాదు నీకు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే కరెక్ట్‌గా చెప్పలేడు. ఎజైల్ అంటే కరెక్ట్‌గా చెప్పలేదు. స్క్రమ్ అంటే స్క్రమ్మా అదేంది అంటారు. క్యాన్‌బాన్ అంటే క్యాన్‌బానా అదేంది క్యాన్‌బాన్ అంటే ఏంది? ఇదేంది గోల? జాబ్ మాత్రం గావాలి. ఎట్లొస్తది నీకంటున్నా. సరే నువ్వొచ్చావు కరెక్టే బీటెక్ చదివి. కనీసం మనం అక్కడ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ ఉన్నాయో లేవో. సరిగ్గా ఇంగ్లీష్ వచ్చో రాదో తెలీదు. అదొక బాధ. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత
నేనేమంటానంటే నేను చెప్పేది ఒక 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 స్టూడెంట్ తను ఎల్‌కేజీ‌తో స్టార్ట్ చేసి 10థ్ క్లాస్ అయిపోయిన దాకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అప్పటికి కనీసం ఏదో నాలెడ్జ్ వస్తుంది. ఇది ఆ అట్లాగే నువ్వేం చేయాలంటే గ్రాడ్యుయల్‌గా ఎదగాల. గ్రాడ్యుయల్‌గా ఎదగటం నేర్చుకోవాలా. అప్పుడు మాత్రమే జాబ్‌లో నువ్వు సెట్ అవుతావు, ఫిట్ అవుతావు. అంతేగాని ఫాస్ట్‌గా రాదు. మీ పేరెంట్స్ కూడా ఏందంటే టెన్షన్ పెట్టకూడదు విద్యార్థులని. టెన్షన్. వై టెన్షన్? భరించాలా. తల్లిదండ్రులు ఏం చేయాలా? భరించాలా. అంతే తప్పదు. అంటే లేకపోతే గైడెన్స్ తీసుకోవాలా. అప్పటిదాకా 10 సంవత్సరాలంతా మీ అబ్బాయి వేస్ట్ చేసి అంతా టోటల్‌గా చెత్త గైడెన్స్ అంతా తీసుకొని 10 ఏళ్ళు వేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు టెన్షన్ పెడితే ఎట్లా అబ్బాయిని? అనంట నేను. 10 సంవత్సరాలు టెన్షన్ లేని ఇప్పుడెందుకు అంటున్నాను. అందుకోసం ఏందంటే టెన్షన్ పడకూడదు ఎక్కువ. జీవితం గురించి టెన్షన్ పడకూడదు. రేపేం జరుగుద్దో ఎవడికి తెలీదు. ఎందుకు అంత టెన్షన్? కాబట్టి చెప్పాలి. "అరేయ్! కానీరా ఏం కాదులే. సరే ఏదో స్టెప్ ఎయి. నేర్చుకో కోర్సు. తర్వాత చూద్దాం. కోర్స్ బాగా నేర్చుకో. తర్వాత జాబ్ గురించి" అట్లా కాదు. కోర్సు ఫస్ట్ డే నుంచే దేవుడా నాకు జాబ్ రావాలి. ఏందయ్యా జాబ్ వచ్చేదేంది? వచ్చిద్ది. నువ్వు చదువయ్యా ముందు అసలా. చదువసల. ఆ! సార్ సార్ మీరు ప్లేస్‌మెంటు గ్యారంటీ సార్. జాబ్ గ్యారంటీ ప్లేస్‌మెంట్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ ఇట్లాంటి నాన్‌సెన్స్ పనులన్నీ ఉండవు. అర్థమైందా? ఏందసల ఏముంటాయి? ప్లేస్‌మెంట్‌లు, జాబ్ గ్యారంటీలు ఏముండవు. ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు చదవాలి. ట్రైనింగ్‌కి ప్రతిరోజు అంటే ట్రైనింగ్ ప్రతిరోజు అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్‌ని అర్థం చేసుకోవాలి. అండర్‌స్టాండ్ ద ట్రైనింగ్. అర్థమైందా? యెస్. తర్వాత క్రియేట్ యువర్ ఓన్ నోట్స్. మీ సొంత నోట్స్ రాసుకో. ఆ నోట్స్‌ని 2 సార్లు చదువు అదే రోజులో. ఆ తర్వాత ల్యాబ్ అనే నోట్స్ ఒకటి పెట్టుకో. సెపరేట్ ల్యాబ్ నోట్స్. ల్యాబ్ ఏం చేస్తున్నావో పెట్టుకో. డేటెయ్. ఈరోజు ల్యాబ్ 1 ఓకే. ల్యాబ్ 1లో ఈరోజు ఎంత డేటు ఏసుకో. 25/7/2024 ఆ రోజు ఏం చేశావు? రాసుకో అయిపోయింది ల్యాబ్ 1 కంప్లీట్. మళ్ళీ ఏంది రేపు, మళ్ళీ ఏంది ల్యాబ్ 2 రేపు నోట్స్‌లో ఏం చేసావు ఆ ల్యాబ్‌లో రాసుకో. ల్యాబ్ 2 కంప్లీట్, ల్యాబ్ 3 కంప్లీట్, ల్యాబ్ 6 అలాగా మండే నుంచి మండే నుంచి ఫ్రైడే దాకా ఫ్రెండ్స్. మండే నుంచి ఫ్రైడే దాకా ల్యాబ్. మొత్తం ఎన్ని 5 నోట్స్‌లు 5 పేపర్‌లయినాయి. ఈ 5 పేజెస్ సాటర్‌డే, సండే ప్రిపేర్ అవ్వు. అంతే. ప్రెజెంటేషన్ ఈ 5 పేపర్‌లో ఉన్న ప్రెజెంటేషన్ నోట్స్ రాసుకున్నావుగా, ఆ నోట్స్ ప్రిపేర్ అవ్వు. అంటే నేనేమంటా ల్యాబ్ నోట్స్ ప్రిపేర్ అవ్వాలి. నువ్వు సొంతగా ఉన్న క్లాస్ నోట్స్ నువ్వు రాసుకుంటావే అది ప్రిపేర్ అవ్వాలి. ఇది ప్లస్ ఇది. ఈ వారంలో కొట్టేసేయాలి ఈ రెండిటిని. మళ్ళీ నెక్స్ట్ వీక్‌లో మళ్ళీ 2. నెక్స్ట్ వీక్‌లో అలా ప్లానింగ్ కోసం వెళ్ళాలి గానీ, ఇలా స్టూడెంట్ ప్లాన్ లేకుండా ఏం లేకుండా రోజు క్లాసులకొస్తాడు. ఏం రాసుకుంటాడో తెలీదు. ఏం అర్థమైతే తెలీదు. ఇంటికెళ్తాడు. మళ్ళొస్తాడు. ఇక ఒక ఒక 2 వారాల తర్వాత అరేయ్! ఫస్ట్ వారంలో ఏం చేశావు తెలీదు సార్. రెండో వారం అనేది మర్చిపోయాను సార్. మూడో వారంలో అసలేం గుర్తులేదు సార్. నాలుగో వారంలో సార్ ఈ జాబ్ వద్దు ఏమొద్దు ఇంటికెళ్తున్నా మా అమ్మోళ్ళు రమ్మన్నారు. అట్లయిపోయింది పరిస్థితి. అంటే దాని అర్థం ఏందంటే నీ కాన్ఫిడెన్స్ పెరగాలంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉండాలంటే ఫస్ట్ వారంలో ఏం జరిగింది? ఫస్ట్ డే ల్యాబ్ ఏంది? రెండో డే, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు ల్యాబ్స్ ఏంటి? ఇలాగ 5 రోజులు ల్యాబ్ నీ దగ్గరుంటే, ఆ వారంలో ప్రిపేర్ అయితే, మళ్ళీ రెండో వారంలో గూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వు. యెస్. ఆ ల్యాబ్ మొత్తం. మూడో వారంలో గూడా ల్యాబ్ మొత్తం ప్రిపేర్ అవ్వు. యెస్. ఇలాగా నువ్వు చేస్తే ఈజీగొస్తది. ఆ! ఆ తర్వాత ఎవ్రీడే ప్రతిరోజు నిద్ర లేసి ఉదయాన్నే 6 గంటలకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చదువుకో. సెల్ఫ్ ఇంట్రడక్షన్. నీ గురించి నువ్వు చెప్పుకోవటం. ఎట్లా? యెస్. మేమైతే ఫస్ట్ డేనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ రాసి నీకిచ్చేస్తాం. దాన్ని నువ్వు చదువుకోవాలి ఈజీగా. ప్రతిరోజు చదువుకోవాల. చదువుకుంటే చాలు ఈజీగా సక్సెస్ అవుతావు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏంటి? ఆ తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏంటి? అది డాక్యుమెంటేషన్ ఇచ్చేస్తాం. ప్రాజెక్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాం. ఎస్‌డీఎల్‌సీ ప్రాసెస్ కంప్లీట్ చెప్పేస్తాం. సో, దీనివల్ల ఏందంటే కనీసం ఒక ఐటీ ఇండస్ట్రీ గురించి అవగాహన వస్తది. నువ్వు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చినా, నువ్వు ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చినా, ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చినా సో, ఫస్ట్ ట్రైనర్ చెప్పింది వినుకోవాల. ట్రైనింగ్ ఎలా ఉందో చూసుకోవాలా. 2 చూసుకోవాలి. అంతేగాని ఇక్కడికొచ్చి నాన్‌సెన్స్ పనులు చేసుకుంటా, ఫ్రెండ్స్ మొత్తాన్ని తిరగేసి, మడతేసి ఫ్రెండ్స్ అంతా చేస్తా, మళ్ళీ ఇక్కడ గూడా కాలేజీలాగా ట్రై చేస్తా ఉంటారు. కాలేజీలాగే అంటే రాజకీయాలు చేయటం, గ్రూపులు చేసుకోవటం, అలా చేయటం, ఇలా చేయటం, టైం ఎక్కువ స్పెండ్ చేయటం. ఇంటి దగ్గరేమో తల్లిదండ్రులేమో, "అయ్యా! మన పరిస్థితి బాగాలేదు, ఇబ్బందులుగా ఉన్నాయి. నువ్వు తొందరగా బెంగుళూరెళ్లి లేదా హైదరాబాద్ ఎళ్ళో తొందరగా జాబ్ కొట్టాలని" మనకి తల్లిదండ్రులు చెప్తారు. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి.
మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పెరుగుతారు మనకి. ఫ్రెండ్స్ పెరగంగానే ఏం జరిగిద్ది ఇక 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా తిరిగేదే పని. ఆ పని, ఈ పని, ఈ పని, ఆ పని ఇంకంతా. ఇక వాళ్ళ పనుల మీద మనం తిరుగుతాం. మన పనిలాగే అది గూడా. కానీ ఇంటి దగ్గర మనం ఇచ్చిందేంది? ఇంటి దగ్గర అమ్మ ఏం చేస్తుందో, నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మకి, నాన్నకి మనం ఏం చేయాలా, మాటిచ్చాం అనేది మర్చిపోతున్నాడు. ఇది ఫ్రెండ్‌షిప్ మోజులో పడి. ఈ ఫ్రెండ్‌షిప్ మోజులో పడి తల్లిదండ్రులకిచ్చిన మాట మర్చిపోయి, ఆ మాట ఎప్పటికి గుర్తుండదు. ఎందుకంటే ఆ మైకం అటువంటిది. కాబట్టి నేనేమంటానంటే మిత్రులారా, ఫస్ట్ మనం తల్లిదండ్రులకి ఇచ్చిన మాటేంది? మన ఇంటి అవసరాలేమున్నాయి? మన అక్కకి పెళ్లి చేయాలా మనమే. ఇదిగో మన తమ్ముడిని చదివించాలా మనమే. మన ఇల్లు కడితే ఈఎంఐ కట్టాలా మనమే. మన అమ్మకి బాగలేదు. చూపించాలా డాక్టర్‌కి. ప్రతి నెల ఖర్చవుతుంది. మనమే జేయాలా. ఇయన్నీ ఆగిపోతాయి నువ్వొక్కడ ఆగిపోతే. కానీ నువ్వేమో మైకంలో పడి ఫ్రెండ్‌షిప్, 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 ఫ్రెండ్‌షిప్ అని సిటీ మొత్తం తిరుగుతున్నావు. ఎక్కడికెళ్ళిపోతున్నావనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. చెప్పినా నువ్వు వినే స్థాయికెళ్ళేవు. మైకంలో ఉంటావు. అందువల్లే నీకు 40 సంవత్సరాలు పడుతుంది ఉద్యోగం రావాలంటే. 40 ఇయర్స్ లైఫ్‌లో సెట్. ఎందుకంటే వినవు గదా! నువ్వు ఎవరి మాట వినవు. యెస్. అదేమంటే ఇప్పుడు నీకు డబ్బులు లేకపోతే అవసరమైతే కోర్స్‌నైనా పక్కన పడేసి నీ డబ్బు కోసం చిన్న ఉద్యోగం జేస్తావు. ఎంత తెలుసా? చిన్న ఉద్యోగం. అంటే 9-5 దాకా చిన్ని ఉద్యోగం. 9 ఏంటి చిన్ని ఉద్యోగం? డబ్బు కోసం, తిరగటం కోసం, వాడి ఆ ఖర్చులు, ఈ ఖర్చుల కోసం. అంటే ఎందుకిది అంటున్నా నేను. అదేదో నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండి, ఇంటి దగ్గరోళ్ళతోటి మంచి ర్యాపో మెయింటైన్ జేస్తూ, ఇంటి దగ్గరోళ్ళ హెల్ప్ జేస్తూ, ఇంటి దగ్గర నుంచి సహాయం తీసుకొని నువ్వు ఎదుగు బాగా. అసలెందుకు గోల ఆన్‌లైన్‌లో తీసుకోవయ్యా ఎందుకు? ఆఫ్‌లైను. ఆన్‌లైన్‌లో తీసుకో. కోర్స్ ట్రైనింగ్ ఫీజే గదా కట్టేది. ఎంత ఖర్చు తగ్గిద్ది. ఆ! ఆన్‌లైన్ కోర్స్ ఫీజే గదా నువ్వు కట్టేది. ఇంటి దగ్గరుంటావు. ఇంటి దగ్గర భోజనం జేస్తావు. ఇంటి దగ్గర పడుకుంటావు. ఇంటి దగ్గరే ఉంటావు. ప్రశాంతమైన వాతావరణంలో కోర్స్ నేర్చుకుంటావు. జాబ్ కొడతావు. ఇప్పుడంతా ఆన్‌లైనే గదా! ఉద్యోగాలు ఆన్‌లైనే. ఇంటర్‌వ్యూస్ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఇంటర్‌వ్యూస్‌కి అప్లై అయ్యేది ఆన్‌లైనే. ఉద్యోగాలు ఆన్‌లైన్. అన్నీ ఆన్‌లైనే. వర్క్ ఫ్రమ్ హోమ్. ఉద్యోగం చేసేది కూడా ఆన్‌లైనే. యెస్. 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 మరి అంతా ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఇదెందుకు అర్థం గాదు? కొంతమంది సార్ నాకే ఒకటి సార్. నేను ఆఫ్‌లైన్ అయితే అర్థమైద్ది. ఆన్‌లైన్ నాకు అర్థం కాదు సార్. నేనే ఫస్ట్ పుస్తకాలు తీసుకోవాలా? ఆ! కొనుక్కోవాలా. కొనుక్కొని ఏం చేయాలా? డైరెక్ట్‌గా క్లాస్‌కొస్తాను సార్. క్లాస్‌కొచ్చి ఏం చేస్తాను? ఇన్‌స్టిట్యూట్‌లో కూర్చొని వింటా మీరు చెప్పింది. ఓకే. ఇనిన తర్వాత నేనేం చేస్తానంటే సార్, ఇదే పుస్తకాలు రాసుకున్నదని ల్యాబ్‌లో కూర్చుంటా. ల్యాబ్‌లో కూర్చున్న తర్వాత ఏం జరిగింది సార్, అక్కడొకడు, ఇక్కడొకడు, ఇక్కడొకడు, ఇక్కడొకడు నలుగురుంటారు సార్. వాళ్ళు ఒక మాట, ఈళ్ళొక మాట, ఈళ్ళొక మాట, ఇదంతా టైం సరిపోదు సార్. మధ్యాహ్నం 2 గంటలయిద్ది. ఇక అన్నానికి ఇంటికొస్తాం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఎళ్తాం. మళ్ళీ ఏంగలే ఇప్పుడు ఈ బ్యాచ్ గాదు. ఇంకో బ్యాచ్ ఉంటది. ఆడు, వీడు ఇంకో బ్యాచ్. ఇక ఈళ్ళతోటి సరదా కబుర్లు. మళ్ళీ అయిపోయి 8 అయిద్ది. 8 అయిపోయిన తర్వాత ఫ్రెండ్‌షిప్ పెరిగింది గానీ సబ్జెక్ట్ పెరగల. ల్యాబ్‌కొచ్చినందుకు. ఆ తర్వాత 8 గంటలకొచ్చి మళ్ళీ అన్నం తిని నిద్రపోతాం. నిద్రపోయిన తర్వాత మళ్ళీ రొటీన్ మొత్తం రొటీన్. 3 నెలల తర్వాత రాజకీయ నాయకులయిపోతున్నారు స్టూడెంట్స్. 3 నెలల తర్వాత రాజకీయ నాయకులయిపోతున్నారు. రాజకీయ నాయకులైనా స్వచ్ఛంగా ఉంటున్నారు. మరి వీళ్ళేంది గందరగోళం అయిపోతుంది. ఏయ్! ఏంటి అనేది ఒకళ్ళు. ఏయ్! అదేంది, ఇదేంది అని ఒకళ్ళు. అంటే ఈ స్టూడెంట్ మైండ్ సెట్ నుంచి ఇంకో మైండ్ సెట్‌కి మారిపోతున్నాడు స్టూడెంట్. అంటే ఎందుకు అట్లా మారుతున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. వచ్చింది దేనికి? ఒక పనికి. నువ్వు చేస్తుందేంది ఇంకో పని. ట్రైనర్ ఏం చెప్తున్నాడు? చదువు, 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 ప్రాక్టీస్ అని చెప్తున్నాడు. ఈ మాటలు ఏయి నచ్చవు. ఇంటి దగ్గరోళ్ళు చెప్తే నచ్చవు. ట్రైనర్స్ చెప్తే నచ్చవు. ఫ్రెండ్స్ చెప్తే నచ్చవు. ఇంకెవరు ఏదో ఫ్రెండ్స్ చెప్తే నచ్చుతాయి నీకు. జీవితం మొత్తం ఖాళీ చేసుకొని బయటికెళ్ళిన తర్వాత ఎవరికీ తెలియకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లేవు. సాఫ్ట్‌వేర్ కోర్సు వేస్టు అని చెప్పి బయటికెళ్తున్నారు. కాబట్టి నేనేం జెప్తానంటే అట్లా వద్దు దయచేసి డీవియేషన్ అవ్వద్దు. నిన్ను నువ్వు నమ్ముకో. ప్రెజెంట్ ద స్కిల్స్. ఓకే. డెలివరీ ద స్కిల్స్ ఇన్ ఎ ప్రాపర్ వే. దానికోసం ఏం జేయాలా? చదవాలి. లెర్నింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. అర్థమైందా? ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనీ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నువ్వు కాలిక్యులేషన్ జేసుకోవాల. అంతే గదా! ఇప్పుడు నువ్వు చదివితే ఉద్యోగం వచ్చిద్ది. నువ్వు చదవకుండా ఏం లేకపోతే సంవత్సరం పాటు ఖాళీగుంటే, రెండో సంవత్సరంలో ఖాళీగున్నావు. మూడో సంవత్సరం అంటే 3 సంవత్సరాలు మరి ఎంత మనీ వేస్ట్ అయింది నీకుండా? ఒక సంవత్సరానికి 8,00,000 ప్యాకేజ్ అనుకో 16,00,000 పోయినట్టే. చెప్తున్నా సింపుల్‌గా. కాబట్టి ఇవన్నిటిని మనం పూర్తి స్థాయిలో ఆలోచన జేసుకోవాలా. ఆ! ఎంతవరకి మనం ఇవన్నీ జేసుకుంటున్నాం అనేది చూసుకోవాలి చక్కగా. కాబట్టి
మనం ఏదైనా సరే పేరెంట్స్ కూడా చాలా వరకు సహకరించాలా పిల్లలకి. టెన్షన్ పెట్టకూడదు. అంటే పిల్లలు విపరీతమైన టెన్షన్‌లకు గురవుతున్నారు. అంటే విపరీతమైన టెన్షన్ అంటే ఒకే విషయాన్ని పదే పదే చెప్పటం. ఫోను జేయటం. జాబొచ్చిందా? ఏమైంది? ఎంతవరకొచ్చింది కోర్సు? ఎట్లా చెప్తున్నారు కోర్సు? ఏంది అయిపోద్దా లేదా? ఎప్పుడైపోద్ది? ఎప్పుడు జాబొచ్చిద్ది? ఏందో? అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నా, బీటెక్ సర్టిఫికేట్ ఉన్నా అది తీసుకొనొచ్చి ఒక నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిద్దనుకుంటారు పేరెంట్స్. వాళ్ళకి చెప్పాలి. ఇట్లా రాదు వచ్చే కోర్సులు గావు ఇవని. అట్లా ఆ విధంగా ఉండాలి. మైండ్ సెట్ మార్చుకోవాలి. మంచి క్రమశిక్షణ ఉండాలి. అది ఆన్‌లైన్ అయినా, అది ఆఫ్‌లైన్ అయినా ముందు నీ క్రమశిక్షణ ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏదైనా సాధించిన తర్వాత టైం వేస్ట్ చేసుకోండి తప్పులేదు. అంతేగాని సాధించకండే ముందే టైం అంతా వేస్ట్ చేసుకున్నారనుకో, ఇక లైఫ్ చాలా అగాధంలో పడిద్ది. అంటే పర్సనల్ లైఫు, ప్రొఫెషనల్ లైఫ్ 2 లైఫ్‌లుంటాయి. ప్రొఫెషనల్ లైఫ్ అంటే మనం ఏదైనా సరే మన కోసం మనం సంపాదించుకోవటం. మన ఫ్యామిలీ కోసం సంపాదించుకోవడం ప్రొఫెషనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ అంటే మనం స్పెండ్ చేస్తాం ఫ్యామిలీతో. కాబట్టి ఇంకో పాయింట్ ఏందంటే, మనం ఎప్పుడు గూడా ఒక కోర్సు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, ఎటు తీసుకున్నప్పుడు ఫంక్షన్‌లకి, ఇంకో దానికి చాలా దూరంగా ఉండాలి. టైం కుదరదు నీకు. ఎక్కడ కుదిరిద్ది టైం? ఆ! మరంతే గదా! ఇప్పుడు నువ్వు ఫంక్షన్‌కెళ్ళాలంటే 1 డే సెలవు. మళ్ళీ రెండో రోజు వస్తావు. 3 రోజులు సెలవు పడిద్ది. 3 రోజులు సెలవులో 3 రోజులు ఏం క్లాస్ చెప్పాడో తెలీదు. పోనీ రికార్డింగ్ చూస్తే అర్థం గాదు. లైవ్ క్లాసెస్ వినాలి. అంటే రికార్డింగ్స్ చూసి క్లాసులు నేర్చుకుంటాం అనేది అపోహ. జరగదది. ఓకే. లైవ్. సో, ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో జాబ్ కోసం కష్టపడితే ఈజీగా సక్సెస్ అవుతావు. ఈజీగా నువ్వు పూర్తి స్థాయిలో మంచి ఉద్యోగాన్ని సాధిస్తావు. ఏం లేదు మళ్ళీ చెప్పాలంటే స్కిల్లే స్కిల్స్ స్కిల్ అంతే. స్కిల్ ఉంటే జాబ్ వస్తది. స్కిల్ ఉంటే జాబ్ నిలబడిద్ది. స్కిల్ ఉంటే జాబ్ వస్తది. స్కిల్ ఉంటే జాబ్ నిలబడిద్ది. ఈ స్కిల్ లేనోళ్ళు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటారు. స్కిల్ ఉన్నోళ్ళు బయటుంటారు. స్కిల్ లేని వాళ్ళు బయటుంటారు. స్కిల్ ఉన్నోళ్ళు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటారు. అంతే. స్కిల్ ఉన్నోళ్ళు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తుంటారు. స్కిల్స్ లేనోళ్ళు బయటుంటారు. కాబట్టి స్కిల్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, స్కిల్స్ డెవలప్ చేసుకోండి దయచేసి. డీవియేషన్ అవ్వగాకండి. చక్కగా చదవండి. పూర్తి స్థాయిలో ఎదగండి. పేరెంట్స్‌కి ఉపయోగపడండి. సమాజానికి ఉపయోగపడండి. ప్రతి వ్యక్తి నిన్ను చూసి గర్వపడే విధంగా యెస్ తయారవ్వాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న దానికి అబ్బా! ఏంటో నాకు జాబే రావట్ల. ఎప్పుడొస్తదో ఏమో! ఏ ట్రైనింగో ఏమో! అంటే అసహనం. అంత అసహనం. ఉదయం నిద్ర లేచిన కాడ నుంచి అసహనం. నేనొకటే జెప్తా. బీటెక్ సర్టిఫికేట్ నీకు రావటానికి నువ్వు పడిన కష్టం ఎంత కష్టమో తెలుసా? 16 సంవత్సరాలు ప్లస్ ఆ నర్సరీ, యూకేజీ అయి తీసుకుంటే 3 ఏళ్ళు. మొత్తం 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో నీకు బీటెక్ సర్టిఫికేట్ వస్తుంది. 19 ఏళ్ళు కష్టపడితే బీటెక్ వస్తుంది. కనీసం నువ్వు కనీసం 2 నెలలు గూడా కష్టపడకుండా ఈ సర్టిఫికేట్‌లేంటి? ఈ కోర్సేంటి? ఈ ట్రైనింగ్ ఎట్లొచ్చిద్దని అసలనుకుంటున్నారు. ఒక బీటెక్ స్టూడెంట్, ఒక ఎంటెక్ స్టూడెంట్, ఒక బీసీఏ స్టూడెంట్, ఒక ఎంసీఏ స్టూడెంట్ ఎలా సాధ్యం? చాలా మైండ్ పగిలిపోయే అంశం ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎవడికి అర్థం కావట్లేదు. అంటే అంత దారుణమైన సిట్యుయేషన్‌లో స్టూడెంట్ మైండ్ సెట్ ఉంది. దయచేసి స్టూడెంట్స్ మారాలా? ఖచ్చితంగా యెస్. యూ మస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్ ఇమ్మీడియేట్‌లీ. సో థట్ డెఫినిట్‌గా 1000% ఉద్యోగాలొస్తాయి. 1000% మీరు పూర్తి స్థాయిలో మంచి కంపెనీకి సెలెక్ట్ అవుతారు. బట్ పేషెన్సీ, టైమ్ ఉండాలా. ఈ నెలలో రాలేదు. వచ్చే నెలలో వస్తది. వచ్చే నెల ఆ పై వచ్చే నెల ఎప్పుడైతే స్కిల్స్ డెవలప్ చేసుకొని రెడీగుండు. ఇక్కడ కాదు ఇంకో ప్లేస్ కాదు ఇంకో ప్లేసు. యెస్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒకటే ప్లేస్‌లో ఉంటారు. ట్రైనింగ్ ఒకటే తీసుకుంటారు. ట్రైనింగ్ తీసుకున్న దగ్గరే ఉంటారు. ఇంకెక్కడికి పోరు. ఈ ప్రదేశం చాలా ప్లేస్‌లున్నాయి బాబు. అందరెందుకు ఒకటే ప్లేస్‌లో? ఇంకొక స్టేట్ ఎళ్ళండి మీరు. ఇంకొక స్టేట్ మీరెళ్ళండి. ఇంకో స్టేట్ ఎళ్ళకపోయినా అవసరంలా. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి బాబు. లేదు వెళ్ళాలని కోరుకుంటే ఆ స్టేట్‌కెళ్ళు. అక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎన్నున్నాయో చూసుకో. అక్కడ సీఎంఎం లెవెల్ 3 కంపెనీలు ఎన్నున్నాయో చూసుకో. స్టార్టప్ కంపెనీస్ ఎన్నున్నాయో చూసుకో చక్కగా. వాటికి వాకిన్స్ ఏమి నడుస్తున్నాయో చూసుకో. ఆడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు బాబు. ఒకటే స్టేట్‌లో ఎందుకుంటావు అసలు నాకర్థం కాదు. డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి ఈ దేశంలో. యెస్. బెంగుళూరు ఉంది, పూణే ఉంది, ముంబై ఉంది, వైజాగ్ ఉంది. ఆ! వైజాగ్, పూణే, ముంబై, చెన్నై ఉంది. చెన్నై.
హైదరాబాద్ ఉంది, హైదరాబాద్. కేరళ ఉంది, త్రివేంద్రం, కేరళ. కలకత్తా ఉంది, కలకత్తాలో కూడా కంపెనీలు ఉన్నాయి. నోయిడా ఉంది, నోయిడాలో కూడా కంపెనీలు ఉన్నాయి. ఎస్ ఎస్, ఇన్ని ప్లేసులు ఉన్నాయి. సార్ మేము అన్ని ప్లేసులు తిరగాం సార్. మాకు వస్తే ఒకటే ప్లేస్ లో రావాలి ఉద్యోగం, అంతే చేస్తాను. కానీ ఎప్పుడు అది కోరుకుంటావంటే నీకు 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ తర్వాత కోరుకో అట్లా, అంతేగాని ముందే వద్దు. యాజ్ ఎ ఫ్రెషర్ గా నాకు ఇక్కడే కావాలి, ఇక్కడే ఇవ్వాలి, ఇక్కడే చేయాలి. సాఫ్ట్వేర్ జాబ్ అనేది గ్లోబ్ బాబు. సాఫ్ట్వేర్ కోర్స్ నువ్వు నేర్చుకుని ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రపంచం ఎందుకు, ఇండియాలో చేయి, తప్పులేదు. ఇండియాలో ఫస్ట్ ఎప్పుడైనా సరే దగ్గర సిటీలు ఎంచుకో. ముంబయో, చెన్నైయో, పూణే, ఆ సిటీలు ఎంచుకొని అక్కడ ప్రయత్నం కొనసాగించు. ఒకటే సిటీ ఎందుకు అంట నేను. ఒకటే సిటీ ఎందుకు, కాంపిటీషన్ అంతా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇప్పుడు కోర్సు ఎలా తయారైపోయిందంటే ఇప్పుడు రియల్ గా కోర్స్ నేర్చుకుంటా ఉంటాడు. 10 days అయింది. 11 రోజు వాకిన్ పడింది ఇక్కడ. వాకిన్ పడిన వెంటనే 10 రోజులు కోర్స్ నేర్చుకున్నాడు కూడా వాకిన్లు వచ్చి కూర్చుంటాడు. ఏం ఎరగదీయాలి, పొడిసేయాలని నాకు అర్థం కాదు. కొంచెం టైం తీసుకోవాయా, ఎందుకు ఇప్పుడే కదా 10 days కదా కోర్స్ అయింది, టైం తీసుకో. కాదు సార్, ఇంటర్వ్యూ ఎట్లా ఉందో చూద్దాం. ఏంది చూసేది, అసలు ఏం రాకుండా ఎందుకు నువ్వు చూడటం, టైం వేస్ట్ తప్పితే నీకు. నీ బదులు ఇంకోటి వెళ్తాడు కదా, ఎందుకు నాన్ సెన్స్ పనులని. ఎవడో చక్కగా చదువుకున్నాడు వెళ్తాడు, వాడు ఏదో జాబ్ కొట్టుకుంటాడు, అయిపోద్ది. నీ వల్ల అవతల వాడు లాస్ అవుతున్నాడు అనవసరం గుద్దాగా. ఎందుకు 10 రోజుల్లో ఈ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చి 11 రోజు వాకింగ్ జరుగుతుందని ఇంటర్వ్యూకి వెళ్తే ఎట్లా. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు యాక్చువల్ గా. కనీసం యూ మస్ట్ స్పెండ్ సమ్ టైం. యూ మస్ట్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ దిస్ టెక్నాలజీ. నువ్వు కొంచెం ఫ్రెండ్షిప్ చేయాలా టెక్నాలజీ తోటి. ఫ్రెండ్షిప్. అప్పుడు ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. నాడు చదవాలి, చదివింది గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. నీ సొంత నోట్స్ రాసుకుంటే చాలా ఉపయోగం. నీ సొంత నోట్స్ రాసుకోవడం వల్ల జాబ్ వస్తుంది, జాబ్లో సర్వే అవ్వచ్చు, నీ జూనియర్స్ కి ట్రైనింగ్ ఇవ్వచ్చు భవిష్యత్తులో నీ సొంత నోట్స్ ఉంటే. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సొంత ఓన్ నోట్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, ప్లేస్ మేజర్ రోల్. ఎస్. అదేంటి సార్ మేము చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఏంది? చిన్నపిల్లలే అనుకోవాలా, సాఫ్ట్వేర్ జాబ్ లో చిన్నపిల్లలే. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళగానే రిక్వైర్మెంట్ ఉంటుంది, అది రాసుకోవాలి నోట్స్. అవసరమైన నోట్ చేసుకోవాలి, అవసరమైతే ఇంకోటి చేసుకోవాలి, అవసరమైతే వాడు దానికోసం ట్రైనింగ్ ఇస్తాడు, నీకు కొన్ని వీడియోస్ ఇస్తాడు, అవన్నీ చూడాలా. ఏ ఏం చిన్నపిల్లలాగా అట్లే ఉండదు. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే అన్నీ ఉంటాయి. మీటింగ్ కండక్ట్ చేస్తాడా, మీటింగ్ లో పార్టిసిపేషన్ చేయాలా, అన్నీ ఉంటాయి బాస్. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఎందుకని ఇక్కడి నుంచి అవన్నీ అలవాటు చేసుకొని మీరు ముందుకెళ్తే చక్కగా జాబ్ రాణిస్తారు. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఓకే, గుడ్.